ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వారిని ఓరడించు మాటలు. ఫిబ్రవరి 1. ప్రభువా నేనేమి చేయవలెను? అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 1-2లలో దేవుని మందిరమును మనం ఎట్లు కట్టగలమను రహస్యము గలదు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రైన తర్వాత పండుకొనుట వ్యర్థమే. దేవుని నివాస స్థలము విషయమై మనకు రెండంతల బాధ్యత గలదు. మొదటి బాధ్యత, దానిని కట్టుటలో మనం దేవుని జతపని వారమై ఉన్నాము. రెండవది, ఆయన కట్టడంలో సామాగ్రి అనగా సజీవమైన రాళ్లుగా ఉండి ఆయనచే కట్టబడుచున్నాము. మనము ఆయన తోటి జతపని వారంగా ఆయన ఇంటిని ఎట్లు కట్టుచున్నామని జాగ్రత్త వహించవలసి ఉన్నది. దానిని మానవ ఆసక్తి లేక జ్ఞానముతో కట్టలేము. మరియు ఆ రీతిగా కట్టు పద్ధతికి వ్యతిరేకంగా హెచ్చరించబడుచున్నాము. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుట వ్యర్థమే. మనము కేవలము దేవుని ఇంటిని ఆయన నమూనా ప్రకారము నిజమైన పునాదిపై ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వం క్రింద ఉండి కట్టవలెను. ఈ పనిలో మన భాగమును కనుగొని తీసుకొనుటకు మనం నేర్చుకొనవలెను. మనం ఎన్ని బలహీనతలు, అనానుకూలతలు కలిగి ఉన్నాము, లేక ఎన్ని తలాంతులు కలిగి ఉన్నామనున్నది దేవునికి అవసరం లేదు. మన భాగమును తీసుకొనుటకు ఇష్టపడుచున్నామా? చిన్న విషయములలో సైతం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వం క్రింద ఉన్నామా అనున్నదే అవసరం. మనము ఒక కార్యాలయము లేదా కర్మాగారంలో పనిచేయనప్పుడు కొన్ని నిమిషములు బయటికి వెళ్ళగోరిన యెడల అధికారి నుండి అనుమతి తీసుకొనవలెను. మనకందరికీ అదే నియమం వర్తించును. నీవు ఎవరితో పని చేయుచున్నావో వారితో సంప్రదించి వారి యొద్ద నుండి అనుమతి కోరుటకు నేర్చుకొనవలెను. అలాగే ప్రతి చిన్న విషయం కొరకు ప్రభు యొద్దకు వెళ్ళుటకు కూడా నేర్చుకొనవలెను. మనం దేవుని ఇంటిని మానవ నమూనా మీద లేదా మానవ కల్పిత పునాది మీద కట్టలేము. యేసుక్రీస్తు ప్రభువే మన పునాది. ఆయన మన శిల్పి, మన ఇంజనీరు, పని అంతటికీ పర్యవేక్షకుడుగా కూడా ఉన్నాడు. కావున పని యొక్క ప్రతి స్థాయిలో ఆయన సలహాను అడగవలెను. నీ ప్రణాళిక ఆయన పరలోక నమూనా ప్రకారం ఉన్నదా? నీవు కట్టుచున్నది సరైన పునాది మీద ఉన్నదా లేదా అని ఆయనను సంప్రదించి తెలుసుకొనుము. నీవు తప్పు చేసిన యెడల ఆయన నీకు చెప్పును మరియు చూపించును. అది ఎంత చిన్న విషయమైనను లేదా అది నీకు అంత ప్రాముఖ్యమైనదిగా కనపడకపోయినను నీవు ఆయన సలహా తీసుకొని ఆయనకు లోబడినప్పుడు అది నీకును ఆయనకును గొప్ప సంతోషంగా ఉండును. నీవు వెంటనే జవాబు పొందని యెడల ఓపికతో వేచి ఉండుము. మరియు రహస్యంగా లేదా కలిసి చేసిన ప్రార్థనకు జవాబుగా ఆయన తన సమాధానము నీకు బయలుపరచును. నీ స్వంత జ్ఞానం మీద ఆధారపడకము. మనము ఆయన శిరసత్వము ప్రభుత్వం క్రిందికి వచ్చి ఆయన నమూనా ప్రకారం ఆయన పునాదిపై కట్టినప్పుడు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండేదము. లేని యెడల మన ప్రయాస అంతయు వ్యర్థమగును. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.